మృణాళిని నిజానికి ఒక నిర్వచనంలో ఒదగని వ్యక్తి. ఆమెని ఒక రచయిత్రి అనాలా, అనువాదకురాలు అని చెప్పాలా, ఆచార్య పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అని పేర్కొనాలా, జర్నలిస్ట్ అని అనుకోవాలా, రేడియో ప్రయోక్త డైరెక్టర్ అని భావించాలా, టీవీ మీడియాలో చక్కటి వ్యాఖ్యాతగాను అనేక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిగా గౌరవించాలా, చక్కటి విమర్శకురాలు, విశేషించి చక్కటి వక్త అని వక్కాణించాలా, తెలుగు హిందీ సినిమా పాటల ఖజానా అని ఆశ్చర్యపోవాలా? అర్థం కాదు. భార్గవి, ఇన్ని చెప్పావు, నాకు ఎన్ని అనవసరం. నాకు అసలు ఆమె ఎన్ని జానర్స్లో ఆమె నిష్ఠాతురాలైంది, ఈ సకల కళా కోవిదురాలు చెప్తే నేను హ్యాట్స్ అన్ని తీసుకొచ్చా ఆమె కోసం. ఏ ఉమెన్ విత్ మెనీ హ్యాట్స్. రచయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, అనువాదకురాలు, రేడియో ప్రయోక్త, రేడియో ప్రయోక్త, టీవీ వ్యాఖ్యాత, టీవీ వ్యాఖ్యాత, చక్కటి విమర్శకురాలు, చక్కటి విమర్శకురాలు, తర్వాత చక్కటి వక్త, చక్కటి వక్త, తెలుగు పాటల ఖజానా, తెలుగు పాటల ఖజానా, హిందీ పాటల నిధి, హిందీ పాటల నిధి. మృణాలిని, ఉమెన్ విత్ మెనీ హ్యాట్స్. ఇన్ని ప్రత్యేకతలు కలబోసుకున్న శ్రీమతి మృణాళిని ఈనాటి మన సంగీత సాహిత్య నైవేద్యానికి విశిష్ట అతిథి. మృణాళిని అంటే అర్థం తెలుసా నీకు? నేను తెలుసుకున్నది ఏంటంటే, తామర తూడుపై ఉండే తామర పువ్వులో కొలువై ఉండే లక్ష్మీదేవి అట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి భార్య పేరు కూడా మృణాళిని అట. అందుకని ఆ పేరు పెట్టారట వాళ్ళ నాన్నగారు. నాకైతే మన తెలుగు సాహిత్యంలో మన్నికైన పేరు మృణాళిని. మృణాలిని, నాకు మృణాలిని పరిచయం కాకముందు ఇంకో మృణాలి నా ఫ్రెండ్ ఉంది. బాపట్లో నేను చదువుకున్నప్పుడు హై స్కూల్లో కొరపాటి గంగాధరరావు గారని ఒక ఫేమస్ నాటక రచయిత, పెండింగ్ ఫైలు, మంచి మంచి నటనలు రాశాడు. ఆయన కూతురు, ఆమె పేరు మృణాలిని, ఆమె నా క్లాస్మేట్. సో అప్పుడు ఆ అమ్మాయిని ఎక్కిరిస్తూ మున్నా అని పిలిచేవాళ్ళం. ఓకే, సో మృణాలిని నాకు అప్పటి నుంచి పరిచయం. సో ఈ మృణాలిని పరిచయం అయినప్పుడు నాకు ఆ పేరుతో కనెక్ట్ అయ్యా. తర్వాత గమ్మత్తు ఏంటంటే పేరులో యూనిక్నెస్. మృణాలిని అంటే ఇంకెవరు ఉండరు. అట్లానే గురువారెడ్డి అంటే ఎవరు లేడు, డాక్టర్ గురువారెడ్డి అంటే ఇంకెవరు లేడు. అలా వచ్చా మరి. ఎందుకంటే నీ క్లాస్మేట్ మృణాలిని అయితే నా క్లాస్మేట్ గురువారెడ్డి గురువారెడ్డి, బట్ డాక్టర్ గురువారెడ్డి లేడు. డాక్టర్ గురువారెడ్డి లేడు. అదే అయి ఉండవచ్చు. ఎందుకంటే డాక్టర్ గురువారెడ్డి ఇండియా అని పుస్తకం రాస్తే నాకు వస్తుంది. మా నాన్నని చిన్నప్పుడు ఏంటి ఇంత మౌట్ పేరు పెట్టావు, స్టైల్గా ఎద్దరపొడి సురరాజన్ హీరోలాగా రాజశేఖర్, రవి, చక్రవర్తి అని పెట్టచ్చు కదా అనుకున్నా. అప్పుడు మా నాన్న ఒక క్లాస్ పీకాడు నాకు, ఒరే నేను పెట్టిన పేరు కాదురా, నువ్వు తెచ్చుకున్న పేరు ముఖ్యం అని. సో అక్కడికి డిస్కషన్ క్లోజ్. ఓకే, బాగుంది. నాకు మృణాళిని ఎప్పుడు పరిచయం నీకు తెలుసా? 2005 ప్రాంతాల్లో నేను ఆవిడ రచనలు చదివి ఆవిడకి పాటల మీద ఉన్న అభిమానం తెలుసుకుని, అందులో ముఖ్యంగా రఫీ అభిమానాన్ని తెలుసుకున్నాక నేను కూడా రఫీ అభిమానిని. ఆవిడని కలుసుకోవాలని మచిలీపట్నం వెళ్ళాను సాహిత్య అకాడమీ మీటింగ్కి. అక్కడ ఏమండి చాలాసేపు కూర్చున్నా, ఆవిడ మాట్లాడుతుంటే, ఏమండి మీరంటే నాకు చాలా అభిమానం అండి అన్న. పెద్దగా కేర్ చేయాల. తర్వాత నేను రఫీ అభిమాని అండి అంటే వెంటనే ముఖంలో పెద్ద నవ్వుతోటి చాలా క్లోజ్ అయిపోయాం అప్పటి నుంచి అనమాట. అలా తెలుసు మృణాలిని. నాకు మృణాలిని వరప్రసాద్ రెడ్డి గారి ద్వారా పరిచయం. తర్వాత ఫస్ట్ నేను చదివిన మృణాలిని పుస్తకం తాంబూలం. తాంబూలం చూసిన తర్వాత అమ్మ ఈ పిల్లకి సెటైర్ బ్రహ్మాండంగా ఉందని అనుకున్నాను నేను. నాకు తాంబూలం, తర్వాత కోమలి గాంధారం ఇవన్నీ చదివినప్పుడు ఏమనిపించిందంటే, అసలు ఆడవాళ్ళల్లో హాస్యాన్ని రాసేవాళ్ళు తక్కువగా ఉంటారు. మనకి చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. పొత్తూరు విజయలక్ష్మి, సోమరాజు సుశీల, ఇలాగా ఇట్లా హాస్యాన్ని ఒక జానర్గా తీసుకుని ఇంత సున్నితమైన హాస్యం. మళ్ళా ఫెమినిస్టుల్లో కూడా హాస్యం రాసేవాళ్ళు తక్కువ. తను ఫెమినిస్ట్ అయ్యుండి ఇలా హాస్యాన్ని ఒక జానర్గా తీసుకోవడం పట్ల నాకు ఒక కుతూహలం ఉంది. ఎందుకు ఇట్లా హాస్యాన్ని తీసుకుంది? తనకి ఇంట్లో వాతావరణం అట్లా ఉండేదా? తను కావాలని అట్లా ఎంచుకుందా, లేదా అలా అలవోకగా వచ్చేసిందా? లోపల ఉన్న దుఃఖాన్ని అలా బయటికి పంపించిందా? నాకు లోపల దుఃఖాలు ఏమి ఉండవు. చాలామంది ఇతన జో ముస్కురా రహే హో క్యా గమ్గే జిస్కో చుపా రహే హో అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. కానీ నాకు అంత దుఃఖాలు ఏమీ లేవు, ఉండవు. జగదీప్ సింగ్ గజల్ నాకు అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది నాకు. ఎనివే, నిజానికి నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మా ఇంట్లోనే హాస్యం అంటే చాలా ఇష్టం. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మేమందరం పీజీ వుడ్ హౌస్ అభిమానులం. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరిమేసన్ నవళ్ళు, పీజీ వుడ్ హౌస్ నవళ్ళు సమృద్ధిగా దొరికేవి. అంటే హాస్యం, ఇంగ్లీష్లో హాస్యం చదవడం అనేది బాగా అలవాటు మా ఇంట్లో. మా అన్నయ్య బాలగోపాల్ తెలుసుండొచ్చు మీకు అందరికీ,
తను నా గురించి ఎప్పుడు అనేవాడు, మా ఇంట్లోనే అనేవాడు, బయట అనేవాడు, సెన్స్ ఆఫ్ ది రెడిక్యూల్ నీకు చాలా ఎక్కువే అనేవాడు. దేనిలోనైనా నువ్వు చూడగలవు, మేమందరం ఒకటి చూస్తాము, నీకేమో కుర్రు కనిపిస్తుంది, ఏదో నవ్వాల్సింది కనిపిస్తుంది, ఆ శక్తి నీకు ఎక్కువ ఉంది అనేవాడు. మృణాలిని ఫ్రెండ్ వరుణుడు. మృణాలినితో ఇంటర్వ్యూ మొదలెట్టగానే వరుణ్ కుమార్ వచ్చి వర్షం తడిపేసింది, అందుకని ఇండోర్కి వెళ్దాం, అక్కడ మాట్లాడదాం. ఇంకొకటి ఏమిటంటే అప్పటికి స్త్రీవాదం చాలా బలంగా ఉంది, అద్భుతంగా రాస్తున్నారు కవయిత్రులు, రచయిత్రులు, కథలు, కవిత్వాలు అన్ని. అవును, నాకు అనిపించింది దీనిలో మనం నిజం చెప్పాలంటే నవ్వుకోగల విషయం ఒకటి ఉంది కదా. ఇప్పుడు మన వేమనను చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చాలా సరదాగా నవ్వుతాం వేమన పద్యాలు చదివి, కానీ అదేదో మళ్ళీ మన చురుక్కుమంటుంది, తగులుతుంది, గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకునే అధిక్షేపం అంటే నాకు చాలా ఇష్టం. అధిక్షేప హాస్యం అనేది నాకు చాలా ఇష్టమైన జానర్ అది. రావిశాస్త్రంలోనూ కనిపిస్తుంది, కేఎన్వై పతంజలిలో అది కనిపిస్తుంది. ఆ అధిక్షేప హాస్యం నాకు ఎక్కువ నచ్చేది. అందుకని నేను అలా ఎందుకు ప్రయత్నించకూడదని ఊరికనే ఒకే ఒక కథ రాసి ఇది ఒక్కటి వేసుకుంటే ఏదో ఒకటి ఇవ్వండి అన్నారు వార్త వాళ్ళు, ఒకటి ఇచ్చాను. మొదటిది ఎడిటర్ ఆయన గోపాలకృష్ణ గారు నాకు ఎంత నచ్చిందంటే దీన్ని సిరీస్ చేయండి అన్నారు. పీజే వుడ్ హౌస్ అసలు పీజే వుడ్ హౌస్ పుస్తకాలు నాకు ఎంత ఇష్టం అంటే దాంట్లో అసలు ఎంత కష్టపడతారంటే ఒక సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఒక అమ్మాయి ఇతన్ని చూడగానే ఆ ముఖం ఎర్రబడ్డది, అది పాయింట్. దానికి ఏం రాస్తారో తెలుసా, షీ వాజ్ లుకింగ్ లైక్ యాజ్ దో షీఈ్ ద సోల్ సర్వైవర్ ఆఫ్ ఎ బ్లాస్ట్ ఇన్ ఎ టొమాటో క్యానరీ. సో ఆ టొమాటో క్యానరీలో బ్లాస్ట్ అయితే ఆ టొమాటో కెచప్లన్నీ ఎగిరిపోయి ఆ ముఖం అంత ఎర్రబడింది. తర్వాత ఇంకొక ఆమె గురించి చెబుతూ, షీఈ్ యాజ్ అన్అట్రాక్టివ్ యాజ్ ఎ సింక్ ఫుల్ ఆఫ్ అన్వాష్డ్ డిషెస్. అద్భుతమైన హ్యూమర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, ది గ్రేటెస్ట్ అండి కామెడీలో. గుడ్ హౌస్ మించి రాయగలిగిన వాళ్ళు సెంటెన్స్ లో, అవును, సిచువేషన్ కామెడీ ఈ సెంటెన్స్ లో మేకింగ్ ఇట్ క్లియర్ టు ది మీనెస్ట్ ఇంటెలిజెన్స్ అంటాడు. సరే, మరి కామెడీ అన్నప్పుడు మరి కామెడీ మనకు తెలుగు డైరెక్టర్స్ లో జంజాల. సో జంజాల సినిమాలో నీకు నచ్చిన పాట? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మంచి నాకు కూడా చాలా ఇష్టమైన పాట అది. రమేష్ నాయుడు మ్యూజిక్ డైరెక్షన్, లెటర్ రాసినట్టు ఉంటుంది. అవును, సత్యభామ లేఖలాగా ఉంటుంది. సత్యభామ కృష్ణుడికి రాస్తుంది కలాపంలో. అలా ఆ తర్వాత అంత మంచి లేఖ ఇదే. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీ చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మొదలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. తర్వాత తాంబూలం రాసే రోజుల్లో కూడా నేను బాగా ఎరుగున్నాను. నీ తాంబూలం పుస్తకం వరప్రసాద్ రెడ్డి గారికి అంకితం ఇచ్చావు. ఆయన మంచి ఫంక్షన్ చేసి మా అందరికి భోజనాలు పెట్టి తాంబూలం స్వయంగా ఆయన చేతులతో అందించడం, తర్వాత ఎద్దనపూడి సులోచన రాణి గారు ఆ ఫంక్షన్కి రావడం, అవన్నీ మాకు మర్చిపోలేని జ్ఞాపకాలు. ఏ సబ్జెక్టు మీద రాస్తే బాగుంటుంది అని ఒక్కొక్కసారి వరప్రసాద్ గారు నాకు సలహాలు కూడా ఇచ్చేవారు. ఆయనకు అంకితం ఇవ్వడానికి కారణం అది. ఒక సటైర్ ఏదైనా రాయొచ్చు కదా అని రామచంద్రమూర్తి గారిని ఆంధ్రజ్యోతి ఎడిటర్ అప్పుడు రామచంద్రమూర్తి గారు అన్నారు. అంటే టైటిల్ కూడా ఆయనే పెట్టారు, శీర్షిక పెట్టింది రామచంద్రమూర్తి గారికి. దానికి తాంబూలాలు ఇచ్చేసాను తండ్రికి చావండి గుర్తుకొచ్చింది. నేను రాయడం మొదలెట్టిన తర్వాత నేను అనుకోని కోణాల నుంచి, అనుకోని వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చేవి నాకు తాంబూలానికి. ముఖ్యంగా గుమ్మడి గారు, అదొకటి బాలకృష్ణ, తర్వాత మీకు చాలా పేరైన కీరవాణి గారు. ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే వాలంతీన, దాంట్లో సీత రాముడితో ఇలా అంటదంట, ఈ ఒక్కరోజు కిరసనాయలు అగ్గిపుల్ల నా ముందు పెట్టద్దు రామ. అట్లానే ఊర్మిళ లక్ష్మణుడితో ఈ ఒక్కరోజు స్లీపింగ్ టాబ్లెట్ నువ్వు మింగి స్వామి. అంటే వ్యాలంటైన్ డే రోజు కోరికలు అన్నమాట, ప్రేయస్ కోరికలు. ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది, ఇప్పుడు నిద్రపోయింది కాబట్టి. మండోదరి రాముడితో ఈ ఒక్కరోజు తక్కిన తలల కళ్ళన్నీ మూసేసి నన్ను ఒక్కదాన్నే చూడు స్వామి. సత్యభామ కృష్ణుడితో ఈ ఒక్కరోజు నాకు త్రాసు చూపించగయ్యా. ఇట్లా ద్రౌపది ధర్మరాజుతో ఈ ఒక్కరోజు జోద నిషేధం దినంగా ప్రకటించు నాదా. సెటైర్ అద్భుతం. ఏదో పుస్తకం ఒక చిత్రం చూపించు బాపు, ఎంత బాగా వేశారు చూడు. తాంబూలో బాపు గారు మొట్టమొదట నాకు కోమలి గాంధారం కేసారు. కోమలి గాంధారం వచ్చిన రోజుల్లో అదే నాకు వేదగిరి రాంబాబు మంచి మిత్రుడు, ఆల్ ఇండియా రేడియో రోజుల నుంచి.
అతనితో క్యాజువల్గా అంటే నువ్వు బుక్ అంటూ నువ్వు వేస్తే కనుక దీనికి తప్పకుండా ముఖ చిత్రం బాపు గారి వేయాలంటే బాబు గారు నాకు ఎక్కడ అందుతారు, నేను అడగలేనన్నా. నీకెందుకు, నేను అడుగుతాను, నాకు ఆయన పరిచయం అన్నాడు. రాంబాబే పంపించాడు. బాపు గారు ఒక్క పూటలో చదివేశారు. చదివేసి రమణ గారికి ఇచ్చారు. ఈ విషయం రమణ గారు తర్వాత చెప్పారు నాకు. ఆ తర్వాత ఆ ఫోటో చూసి ఇంకా నా మొహమే వేసేసారు. నేను అసలు నా మొహం ఏమని అడగలే. నేను అన్నప్పటికి చూడలేదు ఆయన. మరి బాపు గారి మాట వచ్చింది. మరి బాపు గారి సినిమాల కళాఖండాలు 2-3 పాటలు ఆణిముత్యాలు చెప్పాలి. నాకు సాక్షి సినిమా ఇష్టం అండి. ఓ నాకు కూడా. అమ్మ కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా, నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా. ముత్యాల ముగ్గులో అన్ని పాటలు ఇష్టం, ఏది చెప్పాలో తెలియదు, అన్ని ఇష్టం ముత్యాల ముగ్గులో. నిద్రించే తోటలోకి మా గుంటూరు శేషేంద్ర శర్మ రాశాడు కాబట్టి అది మా సాహితీవేత్త రాసిన ఏకైక పాట. అందుకని నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలగిచ్చింది. తూర్పు వెళ్ళే రైల్లో తూర్పు వెళ్ళేరు ఆ రంగులు రంగులు పాట బాలసుబ్రహ్మణ్యంది. చుట్టూ సంగీతం కూడా బాలే కదా దానికి, చాలా అది చాలా మంచి పాట. చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ. అగైన్ బాపు వెరీ సెన్సిటివ్ డైరెక్టర్. బాపు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ వాళ్ళిద్దరిలోని గొప్పతనం ఏమిటంటే సినిమా అంటే చూపించేది అని అర్థం చేసుకున్నారు. విశ్వనాథ్ గారి సినిమాలో కూడా చూడండి, మౌనం అనేది ఎంత పాత్ర వహిస్తుంది. ఆయన సైలెన్స్ ని ఆయన వాడుకున్నట్టు ఇంకొక దర్శకుడు వాడుకోలేదు. శంకరాభరణంలో బాగా తెలుస్తుంది ఆ విషయం. నేను ఆలాపన వేసే రోజుల్లో నాకు పరిచయం అయ్యారు బాపు రమణ. ఒకరోజు బాపు గారు ఫోన్ చేసి, అమ్మా నన్ను బాపు అంటారమ్మా అంట. అంత బాపు గారు మనకి ఫోన్ ఎందుకు చేస్తారని నేను కూడా అలాంటిది నా అనుభవం చెప్పనా. ఒకసారి నేను దూరదర్శన్లో నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. తర్వాత 10 రోజులకో 15 రోజులకో నేను బయలుదేరిపోతుంటే ఫోన్ మోగింది. నాగేశ్వరరావుని మాట్లాడుతున్నాను అన్నారు. ఏ నాగేశ్వరరావు అండి అన్నాను. ఏ నాగేశ్వరరావు నేనండి. నేను అలా నిర్ఘాంతపోయి ఆగిపోయి, ఎవరండి అన్నాను. నన్ను అక్కినేని నాగేశ్వరరావు అంటారండి. నేను ఆయన నాకు ఫోన్ చేస్తాను ఎందుకు అనుకుంటాను. నేను ఇతిహాసం గురించి అడగాలనుంది నాకు. పురాణ పాత్రలను తీసుకునే ఇతిహాసంలో వాళ్ళ భావాలను కానీ వాళ్ళ స్వభావాన్ని కానీ ఏం మార్చకుండా చక్కగా విశ్లేషిస్తూ ఏ దృష్టికోణంలోంచి ఆ పాత్రను చూడాలో చెప్పడం అనేది నాకు చాలా నచ్చింది. అది ఎట్లా రాయడం జరిగింది, అసలు ఆ ఐడియా ఎందుకు వచ్చింది? నిజానికి ఐడియా అంటే అప్పటికి నాకు చాలా ఆప్తమిత్రులైన శ్రీవాద రచయిత్రులందరూ కూడా రీరైటింగ్, ప్రపంచవ్యాప్తంగా సాహిత్యంలో అది అలవాటు ఉన్న పని. షేక్స్పియర్ని కూడా రీరైట్ చేస్తుంటారు. అలాగే రీరైటింగ్ అనేది మొదలెట్టారు పురాణాలకి. ముఖ్యంగా రామాయణ భారతాలకే ఉంటుంది అది. మిగతా కావ్యాలను ఎవడు రీరైట్ చేయడు, ఈ రెండింటినే చేస్తారు. ఇరావతి కర్వేది బాగుందంటారు. కర్వేది విమర్శనండి. మళ్ళీ నేను ఇతిహాసం చేసినట్టు ఆవిడ రీరైట్ చేయలేదు, ఆవిడ పాత్రను మార్చలే. పర్వా మళ్ళీ పర్వా రీరైటింగ్. అట్లా ఇప్పుడు మళ్ళీ ఈవిడ కూడా రాసింది, యాజ్ఞసేని అని రాసింది ప్రతిభారే ఓడియాలో, అది రీరైటింగ్. ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆర్కే గారు ఆమెతో క్యాజువల్గా అన్నట్టు పురాణాల గురించి చాలా రకాలు వస్తున్నాయి, మూలంలో ఉన్న పాత్రల గురించి పరిచయం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా తెలుసానికి అని అంటే వసంత లక్ష్మి వెంటనే నా పేరు చెప్పింది. నిజానికి పురాణాల్లో ఉండే పాత్రల్లోనే వాటిలోనే నిజానికి గొప్ప శక్తి ఉంది. వాళ్ళు చిత్రించిన పద్ధతిలోనే నేను చెప్పడం, మనం మళ్ళీ రీరైట్ చెయ్యకపోయినా వాటిలోనే ఒక బలం ఉంది. ఆ బలం తెలుసుకోవడం మన అవసరం అనిపించింది నాకు. ఈ ఇతిహాసం గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మరి సినిమా ఫీల్డ్లో లేడీ డైరెక్టర్స్ కానీ లేడీ రైటర్స్ కానీ నీకు పోనీ లేడీ స్టార్స్ కానీ నచ్చిన వ్యక్తులు ఒకళ్ళిద్దరు పేరు? లేడీ స్టార్స్ అంటే ఎవరి అందరిలాగే నేను సావిత్రి చెప్తా కాబట్టి, అంటే సకలము చేసిన వాళ్ళు సర్వకళ శోభితురాలైతే భానుమతి ఒక పాట పాడిన నాక ఎందుకే నీకింత తొందర చాలా ఇష్టం, చాలా ఇష్టం నాకు ఆ పాట. శ్రీశ్రీ గారికి కూడా ఇష్టం ఆ పాట అంటే. అవునా, నాకు అదే ఎక్కువ ఇష్టం.
అందాల తీరే తీరునే ఓ చిలుక నా చిలుక ఓ రామ చిలుక వయ్యారి చిలుక నా గారాలక. హనుమతి పాటలో డ్యూయట్స్ కొన్ని మల్లీశ్వర్లో అన్ని మల్లీశ్వర్లో ఎక్కువ ఇష్టమైంది ఎందుకే నీకు ఇంత తొందర. అది కాకుండా ఘంటసాలతో వేరే డ్యూయట్లు ఉన్నాయి కదా. ఓ తారక నవ్వులీలా నన్నోగనే ఓ తారక నవ్వులీలా నన్నోగనే అందాలు చింతడే చందమామ నీవని అందాలు చింతడే చందమామ నీవని ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వు నోయి మెనుగని. సావిత్రి మనందరికి ఇష్టమే. సావిత్రి పాటలో సావిత్రి నీ చిలిమి నేడే కోరితిని నేడే కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని ఈ చెలిమి. నర్తనశాలలో సఖియా వివరించవే. వండర్ఫుల్. సఖియా వివరించవే పగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. డాక్టర్ చక్రవర్తి పాడమని నన్ను పాడమని నన్ను అడగవలన. ఓకే. పాడమని నన్నడగ తగునా పదుగురెదుట పాడనా కృష్ణ పదుగురెదుట పాడనా. లేడీ డైరెక్టర్స్ మీద ఏమన్నా ఉన్నారా నీకు తెలియదు? విజయ నిర్మల మీనా తీసినట్టుగా ఈ ప్రపంచంలో ఎవడైనా ఒక నవలని ఎలాగ సినిమా తీయాలంటే నమూనా నేను మీనా చెప్తా. భావం ప్రకారం ఒళ్ళు మండే పాట ఉంది కానీ చాలా మంచి పాట. ఏంటది? మల్లె తీగ వంటిది మగువ జీవితం. మల్లె తీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేనో అల్లుకుపోయేనో మల్లె తీగ వంటిది మగువ జీవితం. అట్లాగే ఇందాక భానుమతి గురించి అడిగారు. భానుమతి నేనే రాధనోయి అనే ఘోరమైన పాట పాడిందని నేను అందరికీ చెప్తున్నాను. ఆవిడ ఎలా పాడిందంటే రాబోయే కృష్ణుడు పారిపోతాడు. భానుమతి పాట ఆ పాట నచ్చుతుంది. అది చాలా బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. లిరిక్స్ బాగుంటాయి, ట్యూన్ బాగుంటుంది, వెరీ మెలోడియస్ పాట. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇది ఏ తొలి రేయి ఎన్నో బంధాలున్నాయి కానీ ఇది శాశ్వతమోయి ఎన్నో రాత్రులు వస్తాయి. నీ మల్టీ టాలెంటెడ్ నువ్వు అన్ని జానర్స్లో ప్రవేశించావు. కొన్ని నీకు ఇష్టమని ప్రవేశించావు, కొన్ని నువ్వు బలవంతంగా వెళ్ళావు. బట్ ఆ బలవంతంగా వెళ్ళిన జానర్లో కూడా యూ మేడ్ యువర్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు నిన్ను బలవంతం చేసి టీచర్ చేశారు. నీకు ఇప్పుడు నీ స్టూడెంట్స్ ఎంఫిల్ పిహెచ్డి వాళ్ళు. బట్ వాళ్ళని కూడా నువ్వు ఎంతో లెవెల్కి తీసుకెళ్ళి చేసావు. అది నీలో ఉన్న ఒక యూనిక్ అంటే ఏ రంగంలో అయినా తను టాప్ లెవెల్ కి దానికి సూత్రం ఏమీ లేదు. నేనంటే పొగడటం అనేది కాదు. నేను ఇందాక అన్నట్టు సకల కళ కోవిదులు ఉన్నారు మగాళ్ళలో. 4 ఉన్నారు నాకు ఎప్పుడు చెప్తుంటా. గొల్లపూడి మారుతీరావు, తనికేళ్ల భరణి, బాలసుబ్రహ్మణ్యం, బాపు. వీళ్ళు 4 వాళ్ళ జానర్స్, డిఫరెంట్ జానర్స్, దాంట్లో ఎక్సలెన్స్. నాకు ఆడవాళ్ళలో నువ్వు ఒక్కదానివే కనపడ్డావు. ఇన్ని రంగాల్లో ఏదో ఓరకట్ట వేలు పెట్టం కాదు, దాని పైకి తీసుకెళ్ళావు ఆ జానర్. అలా అన్ని జానర్స్ చేసి నువ్వు ఒక సినిమా సాహిత్యం రాయలేదు, ఒక పాట పాడలేదు. ఎందుకని? తను పాటలు రాసింది. రాయడం అయితే వరప్రసాద్ రెడ్డి గారి పుణ్యం అది. ఆయన ట్యూన్లు పట్టుకొచ్చారు. 5 పాటలు రాశాను. స్వరార్చన అని. స్మరణేనా ఊపిరిగా నీ సేవే నా సాధనగా నీవు లేని నా జీవన సౌధం నీవు లేని నా జీవన సౌధం దీపం వెలుగని కోవెలగా
పులుగుకు తెలుసు ఆ కొమ్మ చివర చిగురుటాకు తెలుసు అతను వసంతములోనే రాడని అసలు వనం వదిలి పోనే పోడని. పాట నేర్చుకునేటప్పుడే మా అమ్మ గమనించింది ఏమిటంటే నాకు ఊపిరి అందడం లేదు, నాకు ఇస్నోఫీలియా ఉండేది. నిజానికి మా తాతగారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు కూడా గాత్రం అందుకే మానేసి వైలన్ మొదలు పెట్టారు. అదే రోగం నాకు వచ్చింది. తాతగారికి మంచిగా వచ్చాయి తెలియదు కానీ రోగం మాత్రం వచ్చింది. తర్వాత చదువు పిచ్చిలో పడి సంగీతాన్ని వదిలేశాను. నన్ను నేను ఈ రోజుకి క్షమించుకోలేను దానికి. నువ్వు పాటలు పాడితే కూడా మంచిగా రాణించి ఉండే దానివని నాకు గట్టి నమ్మకం. అంటే ఎందుకంటే నీ ఉచ్చారణ, నీ డిక్షను, తర్వాత అనర్గళంగా పదం తర్వాత పదం వచ్చే ఇది నేను ఎక్కడా వినలా. తెలుగులో చాలా మంది మాట్లాడతారు, బట్ నీ దగ్గర ఒకటి, తర్వాత గంగాధర్ శాస్త్రి దగ్గర ఒకటి, మీ ఇద్దరి దగ్గర ఆ పదాల పొందిక, పదాల ఎంపిక, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ధోరణి అద్భుతం. థ్యాంక్ యూ. అది నీకు ఐ థింక్. అయినా నా దగ్గర ఒక 6 నెలలు మాత్రమే కోర్స్ చేసి మళ్ళీ ఎందుకు మానేసావు మరి? ఇంకో క్లాస్ మొత్తం డిప్లొమా చదివి ఉండొచ్చు కదా, లేకపోతే మళ్ళీ నీ గురించి జర్నలిస్ట్ గా నీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. జర్నలిస్ట్ గా ఉదయంలో పనిచేసావు నాకు తెలిసినంత మటుకు. అందులో పనిచేసేటప్పుడు కొంతమందిని ఇంటర్వ్యూలు చేసావు, కాలం కూడా రాసినట్టున్నావు. ఆ ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఓపీ నయ్యర్, పర్వీన్ సుల్తానా వీళ్ళని ఇంటర్వ్యూలు చేసావు. ఓపీ నయ్యర్ డంగ్ అయిపోయాడు నీ పరిజ్ఞానాన్ని. చాలా గొప్ప, చాలా ఆల్మోస్ట్ చెప్పాడు. ఒక్కదానివి డిన్నర్కి వస్తావని కూడా అడిగాడు. అది మొదటిసారి చెప్తున్నాను ఇది, ఇంతవరకు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. ఓపీ నయ్యర్ నేను ఫలానా హోటల్లో ఉంటాను డిన్నర్కి వస్తావా అన్నాడు. నేను పారిపోయా లిటరల్లీ. ఓపీ నయ్యర్ది ఎంపీకి ఎందుకు నచ్చానంటే, నేను ఏది ఇష్టం అంటే నేను హంసాయాలో పాట మీకు ఇష్టం ఉంటుంది అన్న. దిల్ కి ఆవాజ్ भी सुन मेरे फसाने पे न जा मेरी नजरों की तरफ देख जमाने पे न जा दिल की आवाज भी सुन मेरे फसाने पे न जा मेरी नजरों की तरफ देख जमाने पे न जा दिल की आवाज भी सुन. మీ ఇద్దరికి గొడవ జరిగిన తర్వాత, విడిపోయిన తర్వాత, మీరు మహేంద్ర కపూర్ని వాడుకున్న తర్వాత మళ్ళీ రఫీకి ఇచ్చినప్పుడు హంసాయా సినిమా వచ్చింది. రఫీ అది మీరు చాలా ప్రేమగా చేసినట్టు, అతను చాలా ప్రేమగా పాడినట్టు నాకు అనిపించింది అన్నట్టు. కరెక్ట్గా చెప్పావు, అది నా ఫేవరెట్ సాంగ్ అని. అయితే నీకు నా గురించి చాలా తెలుసు అని చెప్పేసి ఒక ఆశా పాట కూడా ఎవ్వరూ చెప్పారు ఆయన పాటల్లో. మిట్టి మే సోనా అనే సినిమాలో ఉంది, పూచోనా హమ్ హమున్ కెలియే క్యా క్యా నజరానే లాయే అని. ఆ పాట చెప్తే నేను ఈ పాట తెలిసిన ఏకైక ఇంటర్వ్యూవర్వి నువ్వే నాకు. ఇట్లా అందుకని ఓపెనర్కి నేను బాగా నచ్చాను. నాకు ఓపీ నయ్యర్ది ఆప్కే హసీన్ రుఖ్ నాకు కూడా అందులో ఇద్దరు హీరోయిన్. పిక్చరైజేషన్ ఆ పాట గురించి అసలు ఆ లైట్ వాళ్ళిద్దరు అతను తన గురించి పాడాడు అనుకోవటం, ఆ లిరిక్స్, ఆ ముగ్గురు అందం, one of the most favorite visual songs including lyrics. आपके हसीन रुख पे आज नया नूर है मेरा दिल मचल गया तो मेरा क्या कसूर है आपकी निगाह ने कहा तो कुछ जरूर है मेरा दिल मचल गया तो मेरा क्या कसूर है. ఆయనది ఎక్కువ ఫేమస్ కానీ రఫీ సోలో కూడా ఉంటుందండి. ఆంచల్ మే సజాలేనా కలియా జుల్ఫో మే సితారే భరిలేనా, చాలా బాగుంటుంది, అద్భుతమైన పాట. ఆంచల్ మే సజాలేనా కలియా
जुल्फों में सितारे भर लेना, ऐसे ही कभी जब शाम ढले तब याद हमें भी कर लेना, आंचल में सजा लेना कलियां। ఇంటర్వ్యూస్లో నచ్చే విధానం ఏంటంటే నాకు మృణాల్ని ఇప్పుడు నేను ఇద్దరు లేడీస్ని నేను ఐ రెస్పెక్ట్ దమ్ ఫర్ ద వే దే కండక్ట్ దమ్. ఒకళ్ళు మీరు, ఇంకొకళ్ళు పురంధేశ్వరి గారు. ఆమె ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు జనరల్గా పొలిటీషియన్స్ ఏ సభకు పిలిచినా ఆ సభ ఏ బ్యాక్ డ్రాప్ అయినా వాళ్ళ పొలిటిక్స్ గురించి మాట్లాడతారు. ఏమని గుడి ఓపెనింగ్కి పిలువు గుళ్ళ గురించి మాట్లాడుతుంది, హాస్పిటల్కి పిలువు హెల్త్ కేర్ గురించి మాట్లాడుతుంది, చదువుకొని ప్రిపేర్ వస్తారు. అది నచ్చింది నాకు. అట్లా నువ్వు నీ ఇంటర్వ్యూస్ చూసాను నేను, వితౌట్ ఎక్సెప్షన్ యూ డూ లాట్ ఆఫ్ హోంవర్క్. ఆ మాట్లాడే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో నీకు అంత నాలెడ్జ్ ఉంటుంది. ఐ హావ్ నెవర్ సీన్ యూ బీయింగ్ స్టంప్డ్. తను ఐ డ్రీమ్స్ కోసం చేసే ఇంటర్వ్యూస్ నా అభిప్రాయం ఏంటంటే చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఆ రచయితల గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు నేను అనుకోవడం. సి ఆనందారామం గారు గారిని, తర్వాత శారదా శాఖవర్ధన్, వీళ్ళందరినీ తను ఇంటర్వ్యూలు చేసి అవి ఎప్పటికీ నిలిచిపోయేటట్టుగా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అట్లా ఉంచినట్టు అనిపించింది. వాటిని ఏమన్నా పదిలపరుస్తున్నారా అంటే ఇప్పుడు ఐ డ్రీమ్ వారి దాని సిఇఓ వాసుదేవ రెడ్డి గారికి నేను చాలా క్రెడిట్ ఇవ్వాలి దానికి. ఏంటంటే నాకు ఆర్కైవల్ వాల్యూ ఉన్న ఇంటర్వ్యూలు కావాలండి. నేను సరిగ్గా 50 చేశాను. రచయితల గురించి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ సినిమా రంగంలోకి వెళ్దాం. సినిమా రంగంలో నీకు నచ్చిన లిరిసిస్ట్? తెలుగులో అయితే మల్లాది, పింగళి, సముద్రాల సీనియర్, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చిరంజీవుల పాటలు ఉన్నాయి కదా. చిరంజీవులే గుర్తొచ్చింది నాకు. ఆయన పదాలని, ఆయన ఎవడు వాడని పదాలను వాడే పాటలు ఇష్టం నాకు. చిక్కిలింత చిగురు సంపంగి గుబురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. పింగళి అయితే అసలు మాయబజార్ పాటలు, చూపులు కలిసిన శుభవేళ, చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను కించిన అందమె నీలో చిందెనులే. మరి సముద్ర ఏమనే ఘంటసాల పాడిన పాటల్లో కూడా నాకు ఏమనేది ఎంత ఇష్టమో. ఏమనే ఏమనే చిన్నారే ఏమనే ఏమనే వన్నెల సిగ పువ్వా కను సన్నలలో భావమేమి, వన్నెల సిగ పువ్వా కను సన్నలలో భావమేమి, ఏమనే ఏమనే పలుకరాదటే చిలక, పలుకరాదటే చిలుక, పలుకరాదటే సముఖములో రాయబారమెందులకే, సముఖములో రాయబారమెందులకే, పలుకరాదటే చిలుక, పలుకరాదటే. ఏకవీరులో అందరికీ తోటలో నారాజు ఇష్టం, నాకేమో ఎంత దూరము అది ఎంత దూరము ఇష్టం. నేను ఒకసారి గురువుగారితో కూడా, నారాయణ రెడ్డి గారు నా గురువు గారు, మీకు అందరికీ తెలుసు, ఆయనతో మాట్లాడుతూ అన్నాను, మొత్తం ఏకవీర కథ అంతా ఒక పాటలో పెట్టేశాడు ఆయన. ఆ ఏకవీర మొత్తం విశ్వనాథే అన్నట్టు 4 స్తంభాల ఆట. ఆ 4 స్తంభాల ఆటను స్ఫురింపజేసే గొప్ప పాట ఎంత చేరువో అది అంత దూరము. ఎంత దూరమో అది ఎంత దూరమో, ఎంత దూరమో అది ఎంత దూరమో, పరిమళించు కాంతులకు నిరీక్షించు చూపులకు, వేసిన తలపులకు వేసిన తలపులకు ఎంత చేరువో అది అంత దూరము. ఉదయించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు, కలలుగనే చెలునికి కలత పడే చెలియకు, ఎంత చేరువో అది అంత దూరము. ఆయన సంస్కృతాన్ని అంత సమాసాలను తీసుకొచ్చి తెలుగు సినిమా పాటల్లో ఆయన ఎట్లా ఇరికించాడు అనిపిస్తుంది. ఆడవే మయూరి ఉంది ఉదాహరణకి.
చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములు తరంగమ్ములూగగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి. అంటే అలాంటి పాటలు నిజానికి అలాంటి సమాసాలు ఎవడు వాడేవాడు కాదు అప్పటిదాకా తెలుగు సినిమా పాటల్లో. ఈయన ఏం చేశాడంటే మొత్తం ప్రబంధ శైలిని పట్టుకొచ్చి సినిమాల్లో పెట్టాడు. స్వాగతం సుస్వాగతం, చలేని నెల రాజువు నీవే, మనసులోని బలరాజువు నీవే, రాగభోగ సుర రాజువు నీవే, రాజులకే రాజువు నీవే, ధరణి పాల శిరో మకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణ స్వాగతం సుస్వాగతం. ఆయన ఆ భాషను ఆ శైలిని పట్టుకొచ్చి సినిమా పాటల్లో పెట్టి మెప్పించాడండి. అది విశేషం. నేను ఒక వ్యాసం కూడా రాశాను, సినారే సినిమా పాటల్లో నవరసాలని. నా వ్యాసం కూడా ఉంది. ఆరుద్ర పాటల ఆరుద్రవి అందరికీ నాగాదే గుర్తొచ్చింది. కొండగాలి తిరిగింది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. అందాల రాముడు ఇంది వర్షాముడు, రాముడు మీద ఆయన రాసిన పాటలండి. రాయినైనా కాకపోతే రామపాదం సోకగా. అందాల రాముడు ఇన్ని వరచాముడు ఇనకులాగ్ని సోముడు ఎందువలన దేముడు ఎందువలన దేముడు. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, పడవలైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. పురాణాలు వెక్కిరిస్తాడు అసలు ఆరుద్ర, బొత్తిగా నాస్తికుడు కాబట్టి. కానీ ఆయన రాముడి మీద ఆయన అందరికంటే మంచి పట్టలు రాశాడు. అందాల రాముడు కూడా ఇందువలన దేవుడు అంటాడు. అసలు అది ఆ సీక్వెన్స్ తీసుకురావడం, అసలు ఒక పదాన్ని సాభిప్రాయ ప్రయోగం అంటాం తెలుగులో. ఎక్కడ అంటే ఎక్కడ అర్జునుడికి విజయుడు వాడాలి, ఎక్కడ కిరీటి వాడాలి అని తెలిసి వాడతారు కవులు. ఆయన 10 పేర్లు ఉంటే అర్జునుడికి ఎక్కడ సవ్యసాచి వాడాలి అక్కడే వాడతారు. ఆ సాభిప్రాయ ప్రయోగం ఆరుద్ర చాలా బాగా చేస్తాడు. అంటే వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి, సాహిత్యాన్ని బాగా చదువుకున్నాడు కదా వాళ్ళు, అందుకని అది తెలుస్తుంది. ఆరుద్ర ఆ పని చేస్తాడు. ఎక్కడ ఏ పదం పడాలో ఆ పదమే పడుతుంది ఆరుద్ర దగ్గర. కాంటెంపరీ అంటే మీరు సిరివెన్నెల అంటారు, నాకు తెలుసు. సిరివెన్నెల పాటల్లో నాకు శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా సిరి సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పూవా, సిరి సిరి మూవా సిరి సిరి మూవా. ఫిలాసఫీకి జగమంత కుటుంబం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. షియర్ బ్యూటీకి మాత్రం ఆది భిక్షువు. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఏది
కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ ఎందుకు గొప్ప పాట అంటే ఆ పాత్రలను అర్థం చేసుకొని రాసిన పాట. చంద్రబోస్ రంగస్థలం ఎంత చక్కగా ఉన్నవి. ఆ చంద్రబోస్ ప్రత్యేకత ఏమిటంటే నిత్య జీవితంలోని వస్తువులను ఉపమానాలుగా తీసుకుంటాడు. ఆయన ఎక్కడి నుంచో పట్టుకురాడు ఉపమానాలు. ఊహల్లో కల్పనల్లో ఉండేవి కావు, మనకు తెల్లారులేస్తే కనిపించేవి. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడిగట్టినట్టు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. రుసనగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చల్లపల్లి మన పద్మావతి దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడితే రాత్రి పాడిపించాడు. అదే పాట సేమ్ పాట. డైరెక్టర్ చెప్పారంటే ప్రేమ అట్లాంటి మాటలు రాకుండా ఒక మంచి ప్రేమ గీతం రామంటే ఈ పాట రాశాను అని చెప్పి. మరి గొప్ప తాత్విక గీతం రంగస్థలం మీద రాసింది. అందరూ ఆడిస్తున్నారు మమ్మల్ని, చివరి పడతాడు రామ్ చరణ్ డాన్స్ ఇష్టపడతాడు. అదేలా ఆ పాట ఒకటి. రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలవు అంట, మనమంతా తోలు బొమ్మలవు అంట. నువ్వు వరల్డ్ స్పేస్ రేడియో అని ఒకటి ఉండేది, నువ్వు నాకు కానుకగా పంపించావు. అదే పరిచయం మనకి. అవును, మనకు అప్పుడే పరిచయం. వరల్డ్ స్పేస్ రేడియోలో తెలుగు విభాగంలో స్పందన అనే విభాగానికి డైరెక్టర్గా పనిచేశావు. అప్పుడు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ వెంటనే స్ఫురించకపోవచ్చు కానీ ఎస్పీ అంటే మాత్రం వెంటనే అర్థమవుతుంది. తెలుగువారింట్లోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ శ్రోతల చేత కూడా మధుర గాయకుడని మెప్పు పొందిన అసాధారణ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో మీ మృణాలిని ముఖాముఖి ఇప్పుడు మీకు అందిస్తున్నాం. నమస్కారం అండి బాలుగారు. నమస్కారం మృణాలిని గారు. మీరు తెరపైకి వచ్చేసరికి ఘంటసాల గారు ఒక రకంగా రాజ్యం వెళుతున్నారని చెప్పొచ్చు. అప్పుడు నువ్వు చందమామ కథల్ని రేడియోకి అనువాదం చేశావు. బేతాళ కథల్లో రావికొండలరావు గారు చదివినట్టున్నారు బేతాళ కథలు. ఆయన బేతాళుడు. బేతాళుగా నటించారు. వస్తే మేదరం నటించాను తెలుసా నీకు? మధు శిరీష వాళ్ళ ఇంట్లో మిథునం. అది రికార్డింగ్ లేదు, ఆర్కైవల్ వాల్యూ కాదా? రికార్డింగ్ ఉందంటారేంటి జనం? మిథునంలో నన్ను ఏమని అడిగాడు భరణి, ఎందుకు అడుగుతున్నావు అంటే నువ్వు మిథునంలో చాలా బాగా నటించావంటే నేను నటించడం ఏంటన్నా, నువ్వు గురువారెడ్డి నటించారట కదా అన్నాడు భరణి. నేను నటించడం ఏమిటి నువ్వు అన్నట్టుగా ఇదే విషయం చెప్పాను. అక్కడ అందరు ఉన్నారు. చదివితే ఆవిడకి శిరీష గారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. చివర నేను ఆవిడ డైలాగులు చెప్తున్నప్పుడు శిరీష గారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే నువ్వు అంత గొప్పగా చదివావంటే నువ్వు ఆ సినిమాలో నువ్వే హీరోయిన్ గా వేయాలంటాడు భరణి. సరే, మళ్ళీ స్పందన దగ్గరకు వస్తే చాలా మంచి ఇంటర్వ్యూలు చేసావు మృణాలి. నువ్వు విఏకే రంగారావు గారిని, మన ఘంటసాల సావిత్రమ్మ గారిని, బాపు గారిని, వేటూరు సుందరామూర్తిని, వీళ్ళందరినీ చేసావు. ఎద్దనపూడి గారి చేత సీరియల్ చదివించావు. తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిని కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నావు. వాళ్ళ గురించి చెప్పాలి నేను రచయితలతో. ఆ ఇంటర్వ్యూల్ని ఒక పుస్తకంగా ఏమన్నా వేసే ఆలోచన ఉందా? నాకైతే ఘంటసాల సావిత్రమ్మ గారు చాలా ఇష్టం. కొన్నే ఉన్నాయి దానిలో, అన్ని పోయాయి. ఇప్పుడు బాలమురళి గారిని చేశాను, బాలమురళి గారి దొరకడం లేదు. ఇప్పుడు దాసుభాషితం అనే దాసుభాషితం వాళ్ళకి ఇచ్చాను. అంటే నా దీనిలో కూడా ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. అవి తప్పనిసరిగా బయటికి తీసుకొస్తే చాలా విషయాలు తెలుస్తాయి ప్రజలకి. ఎందుకంటే ఎద్దలపూడి సులోచనారాయణ గారి విషయంలో అయితే చెప్పాలి, నిజంగా చిన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో జీవన తరంగాలు సీరియల్గా వస్తుంటే ప్రతి బుధవారం మా ఊళ్ళో వచ్చేది. కావలిలో 8వ క్లాస్ చదువుతున్నా, 9వ క్లాస్ చదువుతున్నా. అప్పుడు అక్కడే చింపేసుకునేవాళ్ళం ఆంధ్రజ్యోతిలో ఆ పేజీ, జీవన తరంగాలు పేజీ. నా ఫ్రెండ్ శర్వాణి ఉండేది, ఆ పిల్ల నేను ముందు చదువుతా అంటే తలా ఒక పేజీ చింపేసుకొని ఒక పేజీ నేను, ఒక పేజీ ఆవిడ అటు చదివేవాళ్ళం. జీవన తరంగాలు మీనా అంతే, యువలో మీనా వస్తున్నప్పుడు. అలాంటిది నేను చివరికి ఒక రోజున సులోచనారాయణ గారు నాకు ఫోన్ చేసి, మృణాలిని ఒకసారి ఇంటికి వస్తావా అనే స్థాయికి నేను ఎదుగుతాను. నేను ఇప్పుడు అదృష్టం నిజంగా. సులోచనారాయణ గారు వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టిన అవార్డును ఒకసారి ఇచ్చింది, అది నాకు ఇచ్చింది. మృణాలికి ఒక అవార్డు ఇవ్వాలి నేను చెప్పి ఇచ్చింది ఆవిడ. పాపం ఆవిడతో ఎంత స్నేహం అయిందంటే ఆవిడ తన చివరి కోరికగా రామాయణం రాద్దాం అనుకున్నారు సులోచనారాయణ గారు. నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో ఆవిడ చనిపోయినప్పుడు రాశాను ఈ వ్యాసం. ఆవిడ అమెరికా వెళ్తున్నారు. అప్పుడు వెళ్లే ముందు నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వస్తావా అన్నారు. ఇంటికి వస్తే నాకు రామాయణం 3 స్వగతాలుగా రాయాలని ఉందన్నారు. సీత స్వగతం, రాముడి స్వగతం,
రావణుడి స్వాగతం, ఈ ముగ్గురు స్వాగతాలుగా. సీత స్వాగతం నన్ను రాయమన్నారు, రాముడి స్వాగతం తను రాస్తానంది. ఆవిడ ఫ్రెండ్ ప్రభా అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ రావణుడి స్వాగతం. మనం ముగ్గురం రాద్దామంటే ఐడియా చాలా బాగుంది మేడం అంటే మన ముగ్గురం కూర్చొని రోజుకు 2 గంటలు దీని మీద గడపాలన్నారు ఆవిడ. నేను అప్పుడు అన్నాను మన దానికి ముందు వాల్మీకి రామాయణం చదివితే బాగుంటుంది అన్న. అంటే మన ఇద్దరం కూర్చొని ముందు వాల్మీకి రామాయణం మొత్తం చదువుదామన్నారు. అప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ చనిపోయారు. తర్వాత అందులో పనిచేసిన వాళ్ళు నందుతో షికార్ అని చెప్పి ఆవిడేమో పెద్ద డైరెక్టర్ అయిపోయారు, నందిని రెడ్డి. నాని యాక్టర్, గొప్ప నటుడు అయిపోయాడు. సుష్మా వాళ్ళు కూడా మంచి ఛానల్ యూట్యూబ్ ఛానల్ కదా, సాపాసా అనే ఛానల్ వాళ్ళు చెప్తున్నారు. మృణాల్ని ఫోన్ చేయను చేస్తే ట్యూన్ ఏమొస్తుంది, మై జిందగీ కా సాథ్ నిభాతా చలా గయా. యా ఆ పాట ఆ సాహిత్యం ప్లస్ ఆ లైఫ్ ఫిలాసఫీ నీకు నీది. నాకు మృణాల్ని వచ్చి స్నేహితురాలు, నా టీచరు, తర్వాత నా డిక్షనరీ. హాసంలో హిందీ పాటలు ఇది రాసింది కూడా అద్భుతమైన ఇది. సో నౌ లెట్ us just move into slightly హిందీ. హిందీలో రఫీ ఆబ్వియస్లీ obviously. బట్ కిషోర్ కుమార్ పాటలు ఒక 2 పాటలు. वो शाम कुछ अजीब सी ये शाम भी अजीब है. वो शाम कुछ अजीब थी ये शाम भी अजीब है, वो कल भी पास पास थी वो आज भी करीब है, वो शाम कुछ अजीब थी. సో నౌ హిందీ ఫీల్డ్లో రఫీ, కిషోర్, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నీకు? SD బర్మన్ నాకు చాలా ఇష్టం, నౌషాద్ ఇష్టము, సరే చాలా మంది ఇష్టము. ఆ మాటకు వస్తే చాలా తక్కువ మందికి తెలిసిన రోషన్ చాలా ఇష్టం. నాకు రోషన్ చాలా ఇష్టం. రోషన్ పాట మనిరేతు కాహే నదీ నిధరే, అది ఆ పాట నాకు అసలు అర్థం ఇంత కూడా తెలియనప్పుడు కూడా హాంటింగ్, అది హాంటింగ్ మెలడీ అనమాట ఆ పాట. రఫీ టాప్ 10 సాంగ్స్ లో నంబర్ 1 అది వస్తుంది. जीवन की चढ़ती ढलती धूप को किसने बांधा, रंग पे किसने पहरे डाले, रूप को किसने बांधा, काहे ये जतन करे मन रे तू काहे न धीर धरे. డ్యూయట్ కూడా ఆప్నే యాద్ దిలాయా తో ముఝే యాద్ ఆయా. अपने याद दिलाया तो मुझे याद आया, आपने याद दिलाया तो मुझे याद आया कि मेरे दिल पे पड़ा था कोई गम का साया, आपने याद दिलाया. అద్భుతమైన డ్యూయట్. ఎస్డి బర్మన్ నాకు రఫీ సోలోస్ ఎక్కువ ఇష్టమైనవి ఏమిటంటే ఎస్డి బర్మన్ మ్యూజిక్లోనే ఉంటాయి. ప్యాసాలో ఏ దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై, అది గురుదత్ ఆఖరిది క్లైమాక్స్ సీన్, ఆ సీను, ఆ పాట, ఆ మ్యూజిక్, అది వేరే లోకం, అది వేరే లోకం లేండి అసలు మొత్తానికి. అది చూసి ఏడవకుండా మా అబ్బాయి నా మీద జోకులు వేసేవాడు, అమ్మ ఏం జీవితంలో ఏం జరిగినా ఏడవదు, నువ్వు ఏ దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై పెట్టు ఏడుస్తుందని. ये इंसान के दुश्मन समाजों की दुनिया, ये दौलत के भूखे रवाजों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है. जला दो इसे फूंक डालो ये दुनिया, जला दो जला दो जला दो इसे फूंक डालो ये दुनिया, मेरे सामने से हटा लो ये दुनिया, तुम्हारी है तुम ही संभालो ये
ये दुनिया अगर मिल भी जाए तो क्या है. అదొకటి నేను ఏడ్చే పాట. ఇంకొకటి కూడా ఎస్డి బర్మన్ మ్యూజిక్, గురుదత్తు, రఫీ పాడిన ఇంకో పాట నేను ఏడిచేది, బిచ్డే సభీ బారీ బారీ. మ్యూజిక్ డైరెక్టర్స్ నీకు ఎవరు ఇష్టం తెలుగులోనా? సరే, రాజేశ్వరరావు, పెండియాల, అందరికి ఇష్టం ఉన్న వాళ్ళే ఇష్టము. రాజేశ్వరరావు ఎక్కువ ఎందుకు ఇష్టం అంటే ఆయన రాగాలి, ఆయన మోహన్ రావు ఎక్కువ వాడాడు కాబట్టి. కీరవాణి చాలా చాలా ఇష్టం. కీరవాణి మ్యూజిక్ నాకు. హిందీ మ్యూజిక్ కూడా ఇష్టం. आए तो आया मुझे याद, गली में आज चांद निकला, जाने कितने दिनों के बाद गली में आज चांद निकला, जाने कितने दिनों के बाद गली में आज चांद निकला, गली में आज चांद निकला, गली में आज चांद निकला. క్షణక్షణంలో పాటలు అయితే నాకు టాప్ ఫేవరెట్స్. అది కాకుండా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీరాగ. ఇప్పుడు జిక్కి పాటలు ఉన్నాయి అనుకో, జిక్కి పాటలు ఏది ఇష్టం నీకోటి? పులకించను అది అది ఇష్టం నాకు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు. అట్లాగే లీలది సడిసేయకోగాలి. సడిసేయకోగాలి సడిసేయబోకే, సడిసేయకోగాలి సడిసేయబోకే, బడలి పొడిలో రాజు పవ్వళించేనే, సడిసేయకే. లీల చాలా ఇష్టమైంది. లీలా సుశీల ఇద్దరు పడిన లవకుశ పాటలే. దానికి కారణం ఘంటసాల గారు. ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసేటప్పుడు వీళ్ళు దాదాపు ఒక్కొక్క పాట 15 రోజులు ఆయన ఇంటికి రిహార్సల్స్ చేసేవారట. అప్పుడు కొన్ని సార్లు మాస్టారు ఈ పాడలేమండి మేము అనేవారట. కాదు మీరే పాడగలరు, చక్కగా పాడతారని చెప్పేవారట. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. నీకు బాగా ఇష్టమైన రచయిత తెలుగులోను ఇంగ్లీష్లోను? సరే, తెలుగులో అయితే నేను నంబర్ 1 స్థానం గురజాడ అప్పారావుకి ఇస్తా. గురజాడ అప్పారావు రాసిన 5 కథలు, ఒక నాటకము, అదే దిద్దుబాటు, అదే మెటిల్డా, అది పెద్ద మసీదు, సంస్కర్త హృదయం, తర్వాత మీ పేరేమిటి, ఈ 5 కథలు కాక సరే కన్యాశుల్కం నాటకం. అఫ్కోర్స్ కన్యాశుల్కం నాటకం లాంటిది ఈ భూప్రపంచంలో ఇంకొక రచన ఇంకొకటి చేయలేడని నాకు గట్టి నమ్మకం. చాలామంది లాగానే అందరూ అనేది. అవి కాకుండా ఆయన రాసిన లేఖలు కానీ, ఆయన డైరీలు కానీ, ఆయన రాసిన అసమ్మతి పత్రం అని ఒకటి ఉంది, డిసెంట్ పత్రం ఒకటి రాశాడు ఆయన భాష మీద. అవి కానీ ఏవి చూసినా గురజాడనుకు నంబర్ 1 టాప్ ప్లేస్ నేను ఇచ్చేది తెలుగులో గురజాడ అప్పారావుకి. ఆయనకే ఫస్ట్ ఇస్తాను. ఆ తర్వాత అందరికీ ఇష్టం ఉన్నట్లే కానీ నాకు కూడా చాలా ఇష్టమైన వాడు చలం. చాలా ఇష్టము. అంటే చలం మిగతా వాళ్ళకి చలంకి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే చలం లేనిది ఒక్కటి కూడా చెప్పలేదు, తన మనసులో లేనిది ఎక్కడా చెప్పలేదు, తను చెయ్యనిది ఆచరించనిది ఇంకోరికి చెప్పలేదు. ఏకైక రచయిత అండి, ఏకైక మనిషి బహుశా ఈ ప్రపంచంలో. చేసిందే చెప్పాడు, చెప్పిందే చేశాడు. అందుకని ఆ చలం దానిలో కూడా మ్యూజిక్స్ చాలా ఇష్టమైన పుస్తకం నాకు చలం. వాటిల్లో చలంలో నాకు నచ్చడానికి ఇంకో ముఖ్యమైన కారణం సెన్స్ ఆఫ్ హ్యూమర్. గురజాడైనా చలమైనా వీళ్ళిద్దరూ నచ్చడానికి నాకు మరో ముఖ్యమైన కారణం వాళ్ళిద్దరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఇష్టం. ఆ విషయం చాలా మంది గుర్తించరు. చాలా ఎంత బాగా రాస్తాడో హాస్యం అనేది. నేను దాని మీద లెక్చర్ ఇచ్చాను
మా చలం వర్ధంతికి ఆ మధ్య మేలో జరిగింది వర్ధంతి. నేను చలం హాస్యం మీద మాట్లాడా. తర్వాత మీరు చలం పాత్రలుగా నటిస్తూ ఒక నాటకం. అవును, మర్చిపోయాను, నేను నటిని కూడా. ఓల్గా 6 చలం స్త్రీ పాత్రలను తీసుకొని ఈ 6 ఒక చోట కలుసుకుంటే అలా మాట్లాడుకుంటారు. అరుణ రోల్ వేసాను. ఇక్కడ అరుణ ఎలాంటిదంటే మిస్టీరియస్, డైలాగులు బ్రహ్మాండంగా ఉంటాయి అరుణకి. ఆ మిస్టీరియస్ మాయమైపోతుంది. ఆ నవల్లో చివరి అరుణ ఏమైందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ నటన 3 ఊళ్ళల్లో రంగస్థలం మీద భయపడకుండా వేశాము. తర్వాత కందుకూరి రాజ్యలక్ష్మి, కందుకూరి వీరేశలింగం పంతులు గారి భార్య రాజ్యలక్ష్మి పాత్ర కూడా ధరించాను స్టేజ్ మీదే. అది కూడా ఓల్గా రాసింది. కాంటెంపరీ రచయిత్రులలో ఎవరు నీ ఫేవరెట్స్? పి సత్యవతి. నాకు తెలుసు, నువ్వు ఆ మాట చెప్తా అని తెలుసు నాకు. విజయవాడలో ఉంటారు, స్త్రీవాద కథ రచయిత్రి. ఈ మధ్య కాలంలో అసలు నిజం చెప్పాలంటే ఆయన డాక్టర్ కేశవరెడ్డి గారి రచనలు నాకు చాలా ఇష్టం ఉండేవి. పెద్దింటి అశోక్ కుమార్ కథలు బాగుంటాయి. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి, కొండపల్లం సన్నపరెడ్డి గారు చాలా బాగా రాస్తారు. ఆయన చింతకింది శ్రీనివాసరావు కథలు కూడా చాలా బాగుంటాయి. కదిరిబాబు బాగా రాస్తాడు. సినిమా పాటల మీద కూడా బాగా రాస్తాడు. ఆయన మంచి గీత కూడా బాగా రాశాడు. సాహిత్య అకాడమీకి కన్వీనర్గా పనిచేస్తున్నావు కదా నువ్వు. నువ్వు వెళ్ళాక కన్వీనర్గా చేసిన కార్యక్రమాలు ఏంటి? శత జయంతులు బోర్డు చేయగలిగాను. చాలా మంది గొప్ప రచయితలు శత జయంతుల వల్ల లాభం ఏమిటయ్యా అంటే కొత్త తరం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి పూర్తిగా అసలు ఏమి అబ్బూరి వరదరాజేశ్వరరావు గారి శత జయంతి నేను చేసినప్పుడు ఆయనది చెయ్యాలనే ఆలోచన నాకు వచ్చిందని సగం మంది నాకు ఫోన్లు చేసి థ్యాంక్స్ చెప్పారు. శాస్త్రి, అబ్బూరి వరదరాజేశ్వరరావు, శ్రీశ్రీ మంచి ఫ్రెండ్స్. వాళ్ళు అబ్బూరి వరదరాజేశ్వర ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళిద్దరి మీద చాలా ఉంది. బెల్లంకొండ రామదాసు ఆయన శత జయంతి చేశా. అంటే మునిపల్లె రాజు గారిది మొన్న చేశాను. నువ్వు ఎన్నో సాధించావు. చేయాలి అనుకునేవాను. నేను ఒక మంచి నవల రాయాలని ఉందని. నవల మీద ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చానో నాకు లెక్కలేదు. పిహెచ్డి కూడా నవల మీదే చేశాను. ఒక నవల బాగుందో బాగలేదో, ఎందుకు బాగుంటుందో ఎందుకు బాగలేదో చాలా బాగా చెప్పగలను ఎటువంటి నవల గురించి అయినా. నేను నవల రాయలేదు, నాకు ఎందుకు చేత కావట్లేదు తెలియదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను రాయగలిగినంత నేను ఎప్పుడూ రాయలేదు. కానీ అంతిమంగా నేను అనుకుంటే నేను విమర్శకురాలుగానే నిలబడతానని నేను అనుకుంటున్నా. నేను కథలు రాసిన ఇప్పటికైనా విమర్శకురాలుగానే. ఎందుకంటే నాకు ఆ జీన్ ఎంత గట్టిగా ఉంటుందంటే నేను నవల రాస్తుంటే మొదలెడతాను, ఒక పేజీ రాగానే రెండో రోజు ఆ పేజీ చూస్తే దానిలో అంత చెత్త ఉందని పారేస్తాను. ఈ లెక్కన ఏ నవల ఎప్పటికి పూర్తి కాదు. తర్వాత ప్రేమ కథలు రాసావు నువ్వు. దాంట్లో కూడా ఒక వినూత్నంగా ఉంటాయి ఆ కథలు కూడా. ఒక వైవిధ్యం చూపించింది ఏంటంటే ఒక దిశానిర్దేశం చేస్తున్నట్టు ప్రేమించి ఆత్మహత్యలు చేసుకోవడాలు, లేకపోతే ప్రేమించి విరహంతో బాధపడిపోవడాలు అట్లాంటివి కాకుండా ఒక ప్రయోజనం ఉండాలి అన్నట్టుగా, ప్రేమకు కూడా ఒక ప్రయోజనం ఉండాలి అన్నట్టు. నీకు ఏమీ లేకపోవచ్చు కానీ నాకు ఒక కోరిక ఉంది నీ గురించి. నువ్వు ఏదో ఒక రిటైర్ అయిపోయే లోపల నువ్వు ఐదర్ తెలుగు యూనివర్సిటీకి కానీ ఆర్ మహిళా యూనివర్సిటీకి కానీ వైస్ ఛాన్సలర్ అవ్వాలి. వద్దు, నాకు లేదు. నీకు లేదు, మాకు. యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ టు బికమ్ వైస్ ఛాన్సలర్ ఐదర్ తెలుగు యూనివర్సిటీ ఆర్ మహిళా యూనివర్సిటీ. అన్ని రకాలైన గుణాలు ఉన్నాయి. ఇజమ్స్ లేవు, చట్టాలు లేవు, అద్భుతమైన భావుకత ఉంది, నలుగురికి చేసి తెలుగుని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని తపన ఉంది, దానికి శక్తి ఉంది, ఆసక్తి ఉంది. ఇంకెందుకంటే ఎవరు ఇంకా దానికి. అది నా ఉద్దేశం. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ చేయడానికి నాకు అధ్యాపక వృత్తి చాలు. అమెరికాలో సిలికానాంధ్ర యూనివర్సిటీ అనే దాంట్లో నువ్వు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నావు కదా. నేను స్టూడెంట్ని. నేను కృష్ణశారద, చిగురుపాటి ఉమ్మ, మేము ముగ్గురు స్టూడెంట్. ముగ్గురు పూర్తి చేయని వాళ్ళు. ఆ ముగ్గురు ఉదాహరణ చెప్పాడు. శశికళ పేరు చెప్పచ్చు కదా, టాప్గా వచ్చి డాక్టర్లు అంటే శశికళ చేసింది. అక్కడ ఉండే అపర్ణ కూడా చేసింది ఫ్లోరిడాలో. అక్కడ ఉండే స్టూడెంట్స్ కి ఇక్కడ నుంచి చేసే స్టూడెంట్స్ కి ఏమన్నా తేడాలు ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగావు. ఎందుకంటే ఇక్కడ ఉండే స్టూడెంట్స్ నిజంగా తెలుగు చదువుకోవాలని రావడం లేదు ఇప్పుడు. కానీ అక్కడ వాళ్ళందరికీ ఏం అక్కర్లేదు. వాళ్ళందరూ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు, మార్కెటింగ్ వాళ్ళు, మొత్తం ఐటీ పరిశ్రమ వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు ఎక్కువ అదే కదా. అందరూ నా విద్యార్థులందరూ వాళ్ళు ఇప్పుడు కేవలం తెలుగు భాష మీద ప్రేమతో, కేవలం ప్రేమ, భాష మీద ప్రేమ తప్ప ఇంకొకటి లేదు వాళ్ళకి. డబ్బులు కట్టి $1,000 కట్టి వాళ్ళు మా దగ్గర చదువుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆసక్తి ముందర అసలు ఏది నిలబడదు. అంటే ఇంతకాలానికి పాఠం చెప్తున్నారన్న తృప్తి నాకు లభించిందయ్యా అంటే ఆ విశ్వవిద్యాలయం సిలికానాంధ్రాన్ని ఇప్పుడు ఆర్యా అని మార్చారు. ఆర్యా విశ్వవిద్యాలయం ఇప్పుడు అది. ఆర్యా విశ్వవిద్యాలయంలో చెప్పినందుకే నాకు కాస్త తృప్తి లభిస్తూ ఉంది. నేను చదువుకున్నది ఎవరికొరికి చెప్తున్నానన్నా అవి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే.
వాళ్ళకి నిజమైన ఇంట్రెస్ట్ వస్తారు వాళ్ళు. ఈ సంగీతం రోజు వింటుంటావా? నేను సంగీతం అంటే కర్ణాటక సంగీతం కూడా వింటుంటాను. అంటే అది నా మూడ్ని బట్టి ఎప్పుడు ఏది పెట్టుకుంటానో తెలియదు. ఇదివరకంటే రేడియోలో, మెడ్రాస్ రేడియోలో సంగీత కార్యక్రమం వచ్చేది 8:30 నుంచి 9:30కి. అది వినేవాళ్ళం. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అందరికి అలవాటు. మా నాన్న కర్ణాటక సంగీతం వినకుండా ఆయన ఏం చేసేవాడు కాదు. మా అమ్మ అద్భుతంగా పాడేది. ఇటీవల కాలంలో కచేరీలు ఏమైనా జరిగితే వెళ్తుంటాను. నాకు బాగా ఇష్టమైన అతను టిఎం కృష్ణ. టిఎం కృష్ణ సంగీతం, అతని రేంజ్ సంగీతంలో బాబోయ్ అసాధారణమైంది. ఆయన డెమాన్స్ట్రేషన్ లెక్చర్స్ ఇస్తాడు. ఆ డెమాన్స్ట్రేషన్ లెక్చర్లు వింటే అసలు మూర్ఛ వస్తుంది అసలు. సినిమా పాటలు ఎప్పుడు వింటుంటావు? అందరికి మీకు కూడా సలహా ఇస్తున్నాను. పొద్దున్నే 7 గంటలకు వివిధ భారతి పెట్టుకోండి. బాంబే వివిధ భారతి. భూలే విశ్రే గీతను వస్తుంది. నాకు ఒక కోరిక ఉంది, ఈ పుస్తకాన్ని మనం ఒకసారి ఎప్పుడో ఈ పాటల తోటలో ఉన్న పాటల్ని మన ఇద్దరం కూర్చొని పాడద్దు. మన ఇద్దరు ప్రజలకు ఆ మాత్రం వెల్ఫేర్. భార్గవి పాడితే బాగుంటుంది. భార్గవితో పాడించుకో, లేకపోతే వేరే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఆమె పామర్లో ఉంటుంది, మనకు దొరకదు. బట్ దీన్ని మన ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఇంకొకటి ముఖ్యంగా అసలు విషయం అడగలేదు. ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నేను చెప్పలేదు. ఘంటసాల, సుశీల ఎక్కువ ఇష్టం అంటే తెలుగులో నాకు. హిందీలో రఫీ తెలుసు ఇష్టం అని మీకు తెలుసు. 2 లత. ఘంటసాల, సుశీల డ్యూయెట్లు మీరు సాధారణంగా వినండి. ఘంటసాల ఎలాగో బాగా పాడతాడో సుశీల కొన్నిట్లు మించిపోతుందండి ఘంటసాల. నాకు అసలు సుశీలకు రావాల్సినంత రాలేదనిపిస్తుంది నాకు. ఏదో బిరుదులవి రావడం కాదు కానీ అసలు ఆవిడ అసాధారణమైన గాయని సుశీల. తలచుకుంటే మేను పులకరించాను అనే పాట ఉంది. ఆ పాటలో సుశీల పాడుతుంది. అసలు నాకు ఘంటసాల వినిపించాడు ఆ పాటలో. తలచుకుంటే మేను పులకరించేను, తనకు తానే తెలియ నన్ను చేరేను. ఫ్రెండ్స్, ఇవాళ మృణాలినితోటి ఎంత అద్భుతమైన ప్రోగ్రాం వచ్చిందో నేను చెప్పక్కర్లేదు. మృణాలిని ఒక మాటల సెలయేరు. నిజంగా ఆమెతో మాట్లాడుతుంటే గంటలు అలా వినాలనిపిస్తుంది. అలాంటి మృణాలిని, అలాంటి సకల కళా కోవిదురాలు, అందరికీ నచ్చిన వ్యక్తి, మాకు నువ్వు అన్నంత చనువు పరిచయం ఉన్న స్నేహితురాలు. మృణాళినితో మాట్లాడటం ఎప్పుడైనా కూడా ఆనందంగా ఉంటుంది. ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడే అవకాశం లభిస్తుంది. అందుకని మీకు కూడా ఈ ప్రోగ్రాం చాలా విషయాలను తెలియపరుస్తుందని, ఆనందం కలగజేస్తుందని ఆశిస్తున్నాను. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం. సంగీతం